శేషు సార్ ఉన్నారు మనతో పాటు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు. శేషు సార్ నమస్తే. శ్రీకాంత్ నమస్తే. ఇక మాటలు అయిపోయినాయి. ఇంతకాలం మాటలు తిట్టుకునుడు, బూతులని, తొండలని, లాగులు, రకరకాల మాటలు ఉండే, వాటిని కూడా దాటి ఇంకా ముందుకు పోతున్నారు. ఈ సంస్కృతి ఎటుపోతోంది? తెలంగాణలో ఇట్లాంటి సంస్కృతి ఉండేనా? తిరగబడి నైజాం పాలకుల మీద తిరగబడ్డాయి ఉన్నాయి, తెలంగాణ ఉద్యమం కోసం తిరగబడ్డటువంటి చరిత్ర ఉంది. కానీ ఇట్లా రాజకీయాల కోసం కక్ష సాధింపు రాజకీయాలు మాత్రం తెలంగాణలో లేవు. అట్లాంటి రాజకీయాలు చూడడం దౌర్భాగ్యం. దీనిపైన మీ విశ్లేషణ ఏంటి సార్? శ్రీకాంత్, తెలంగాణ ప్రాంతము, తెలంగాణ రాష్ట్రము ప్రగతిశీల కాబట్టి రాజకీయ ప్రేరేపితమైనటువంటి హింస మన దగ్గర చాలా చాలా తక్కువ. దేశంతో పోల్చిన, దేశంలో ఉన్నటువంటి ఏ రాష్ట్రంతో పోల్చిన. కాబట్టి అది తెలంగాణ రాష్ట్రానికి ఒక మంచి మణిహారంగా మనం భావిస్తాం. తెలంగాణ ప్రాంతము సాయుధ పోరాటాలకి, నిజాం వ్యతిరేక పోరాటాలకి, ప్రత్యేక రాష్ట్ర పోరాటాలకి, రైతాంగ పోరాటాలకి అనేక పోరాటాలు చూసాం. కానీ రాజకీయ కక్షలు, కార్పణ్యాలతోటి ఈ ప్రాంతం ఎప్పుడూ మగ్గిపోలేదు. రాజకీయాలను రాజకీయంగానే చూశారు అనేటటువంటి విషయాన్ని మనం గమనించాల. అయితే ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రంలో ఈ రాజకీయాలలో మతము, కులము, శృతిమించిన విమర్శలు, దూషణలు, తరువాత భాష, విపరీతకరమైనటువంటి భాష, డబ్బు ఎప్పుడైతే రాజకీయాల్లోకి వచ్చిందో, రాజకీయాలు క్రమంగా కలుషితమవుతున్నట్లుగా, రాజకీయాలు పక్కదారి పడుతున్నట్లుగా మనకి స్పష్టమైన సంకేతాలు ఇస్తున్నాయి. దానికి తొలి అడుగు, తొలి మెట్టు మొన్న జరిగినటువంటి అర్బన్ లోకల్ బాడీ ఎలక్షన్స్ అనేక రకాలైనటువంటి సందేశాలను ఇచ్చింది మనకి. డబ్బు పెట్టి ఓట్లను కొనటం, డబ్బు పెట్టి కార్పొరేటర్లను కొనటం, డబ్బు పెట్టి కౌన్సిలర్లను కొనటం, డబ్బు పెట్టి రాజకీయాలను మార్చటము, దౌర్జన్యాలు, అన్ని రకాలైనటువంటి శత్రువు లాంటి రెండు పార్టీలు కూడా ఒకరికొకరు మద్దతు ఇచ్చుకొని చైర్మన్ పీఠాల కోసం కలిసి ముందు పోయారు. నేనేమంటున్నాను, అన్ని రకాల అవలక్షణాలను ఒక రాజకీయ వేదిక పైన చూస్తే అది మొన్న జరిగినటువంటి అర్బన్ లోకల్ బాడీ ఎలక్షన్స్ గా మనకి స్పష్టమవుతుంది. ఒకటి, క్యాతనపల్లిలో జరిగినటువంటి గొడవ, అక్కడ కౌన్సిల్లో రెండు పార్టీల మధ్య జరిగినటువంటి గొడవ, కేసులు, రిమాండ్లు, జైలుకు వెళ్ళటం అనేటటువంటి అంశాన్ని మనం చూస్తున్నాం. అది ఏ విధమైనటువంటి సంకేతాలు ఇచ్చామో చూసాం. దానికి కొనసాగింపుగానే మరొక చోట కామారెడ్డిలో కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే, కామారెడ్డి ప్రస్తుత ఎమ్మెల్యే మధ్యన అవినీతికి సంబంధించినటువంటి ఆరోపణల సందర్భంగా జరిగినటువంటి ఉద్రిక్తతలు. ఆ ఉద్రిక్తతల్లో మనకు కనపడింది ఏంటి అని అంటే, నడి రోడ్డు పైన పోలీసులు ఉండగానే ఓ పార్టీకి చెందినటువంటి కార్యకర్తలు దౌర్జన్యానికి దిగటము, ఓ కారుని అసలు రోడ్డు పైన ఉల్టా పల్టా తిప్పి ఒక అగ్రెసివ్నెస్ కనపడుతుంది. ఉల్టా పల్టా చేసి వార్నింగ్ చేయడం, దమ్ముంటే వచ్చి కారును ముట్టుకోండి అన్న లెవెల్లో వార్నింగ్ ఇస్తున్నారు. పోలీసులు ఉండగానే పోలీసుల ముందే కారును ఉల్టా చేశారు. శ్రీకాంత్, కామారెడ్డిలోనే కాదు, కొన్ని ప్రాంతాల్లో, ముఖ్యంగా హైదరాబాద్ లాంటి ప్రాంతాలలో, తర్వాత కొన్ని ఉత్తర తెలంగాణలో ఉన్నటువంటి కొన్ని డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ లో ఓ విధమైనటువంటి రాజకీయ పోలరైజేషన్ జరుగుతుంది. ఎందుకు ఇప్పుడు ఈ టెన్షన్స్ తెలంగాణ రాష్ట్రంలో వచ్చాయంటే, మీరు చూడండి, తెలంగాణ ప్రాంతం ఉన్నప్పుడైనా, రాష్ట్రం ఉన్నప్పుడైనా 1983 వరకు ఏకపక్ష రాజకీయమే జరిగింది. తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత 10 సంవత్సరాల్లో కూడా ఏకపక్ష రాజకీయమే ఉంది. ఎక్కడైతే ఏకపక్ష రాజకీయాలు ఉంటాయో అక్కడ కక్షలు, కార్పణ్యాలు, రాజకీయ ప్రేరేపిత దౌర్జన్యాలు చాలా తక్కువగా ఉంటాయి. కానీ ఇప్పుడు మనకి ఒక 3-4 సంవత్సరాలుగా తెలంగాణ రాజకీయ ముఖ చిత్రం మారుతున్నట్లుగా మనకు కనపడుతుంది. ఇక్కడ ఏకపక్ష రాజకీయాలకు కాలం చెల్లుతూ 3 రాజకీయ పార్టీలు బలంగా కనపడుతున్నటువంటి నేపథ్యంలో ఆధిపత్యం కోసం, అధికారం కోసం, అంటే అటు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు రాజకీయ ఆధిపత్యం కోసం, రాజకీయ అధికారం కోసం 3 పార్టీలు రాజకీయ క్షేత్రంలో బలంగా పోటీ పడుతున్నప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలలో ఒక రాజకీయ ప్రేరేపితమైనటువంటి హింస కూడా
ఇప్పుడు తెరపైకి వస్తుంది అనేటటువంటి విషయం స్పష్టమవుతుంది. ఇది రాబోయే రోజుల్లో మరింత పెరిగేటటువంటి ప్రమాదమే మనకు కనపడుతుంది. రాజకీయ హింసకి ప్రధానమైనటువంటి బేసిక్ రీజన్స్ ఏంటి? మతం వచ్చేసింది రాజకీయాల్లో బలంగా, కులం వచ్చేసింది రాజకీయాల్లో బలంగా, డబ్బు వచ్చేసింది రాజకీయాల్లో బలంగా, అన్నిటికంటే మించి విలువలు దిగజారిపోతున్నట్లుగా. అంటే రాజకీయాల్లో ప్రత్యర్థిని రాజకీయ ప్రత్యర్థిగా కాకుండా పగవాడుగా చూడటం. అంటే మైండ్ సెట్, యాటిట్యూడ్ ఎట్లా మారుతుంది రాజకీయ నాయకులది, రాజకీయ పార్టీలది ఎట్లా రాజకీయ పరంగా మీరు అన్నట్టు పగగా చూడొచ్చు. ప్రతీకారం అంటే మళ్ళీ రివెంజ్ తీసుకోవడం అవుతుంది. ఒకవేళ ప్రతీకారం రాజకీయ పరంగా చూసుకున్నా కానీ అధికారంలోకి రావడంలో రాజకీయ ప్రతీకారం చూసుకోవడం ఓకే. కానీ కక్ష సాధింపు చర్యలకు భాగంగా ఈరోజు దెబ్బలు, రాళ్ళు, కట్టెలు, లాఠీలు ఇవి పనిచేస్తున్నాయి, విధ్వంసం పనిచేస్తోంది. లగిచర్లలో అదే జరిగింది. శాంతి భద్రతలకు విఘాతం కలుగుతోంది. లా అండ్ ఆర్డర్ ఏం చేస్తోంది. ఆ తర్వాత గాంధీ భవన్లో జరిగింది, ఇందాక నేను చెప్పినట్టు ఎగ్జాంపుల్ చూసుకుంటే కనుక. ఆ తర్వాత మొన్న కేతంపల్లిలో జరిగింది, నిన్న కామారెడ్డిలో జరిగింది. ఇలా ఆ నాగర్ కర్నూల్లో కూడా ఆ చిన్న పాప విషయంలో మనం నిన్న గంటలు దానిపైన కూర్చున్నాం. ఇలా జరుగుతున్నాయి. అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ కూడా ఇక్కడ నేను కంపేర్ చేయాలనుకుంటా. ఇవేమో జరుగుతున్నటువంటి దాడులు. ఇంకొకటి మనం ఆంధ్రప్రదేశ్లో చూస్తే అక్కడ కూడా ఇట్లాంటివి హింసాత్మకమైనటువంటి దాడులు జరుగుతున్నాయి. గతంలో జరిగినాయి, ఇప్పుడు జరుగుతున్నాయి. కాకపోతే ముఖ్యమంత్రి వ్యవహార శైలిలో, మాటల్లో కొంత అర్థం ఉండాలి, బాధ్యత ఉండాలి. అదే చంద్రబాబు నాయుడు మనం ఇట్లాంటి వాటికి విరుద్ధంగా ఉండాలి, చట్టం తన పని తాను చేసుకుంటూ వెళ్తుంది, వీటిని ఎంకరేజ్ చేయొద్దని చెప్పేసి సభాముఖంగా చెప్తున్నారు. బట్ ఇక్కడికి వచ్చేసరికి ఉరికిచ్చు కొడతాం, లాగులో తొండలేసి కొడతాం, ఈపులు పగల కొడతాం అని చెప్పేసి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. సో ఈ మాటలు అనేది ఒక బూస్టప్ లాగా అవుతుంది, వాళ్ళకు ఎంకరేజ్మెంట్ లాగా అవుతాయి. ఆ ఎంకరేజ్మెంట్లకు ముఖ్యమంత్రే మాట్లాడుతున్నారు, ఇంకా మాకేంది ముఖ్యమంత్రి అంత ధైర్యంగా చెప్పిన తర్వాత అనేది ఉంటుంది. ఆ ఉన్న వాటికి రిజల్టే ఈరోజు కేతన్పల్లి కానీ, మొన్న కామారెడ్డి కానీ, నిన్న జరిగినటువంటి నాగర్ కర్నూలు కానీ, ఇట్లాంటి విధ్వంసకరమైనటువంటి వాతావరణం మారుతుంది. సో అధినాయకుడు ఎట్లాంటి వ్యవహార శైలిలో ఉండాలి, ఈ అంశాన్ని మాట్లాడతారా? శ్రీకాంత్, మీరు తెలంగాణకి, ఆంధ్రకి, రాయలసీమకి ఉన్నటువంటి ప్రత్యేకమైన తేడాలు మనకు గమనిస్తే, తెలంగాణ రాజకీయ ప్రేరేపితమైనటువంటి హింసకు చాలా దూరంగా ఉంది దశాబ్దాలుగా. మీరు చూడండి, రాయలసీమలో కూడా మొత్తం ఫ్యాక్షనిస్టులు, పాలెగాళ్ళు, అక్కడ రాజకీయ ప్రేరేపితమైనటువంటి ముఠాలు, కక్షలు. అంటే ఒక్కొక్క రాజకీయ పార్టీలో ఒక్కొక్క ముఠాకు సంబంధించినటువంటి వాళ్ళు ఉండేది. అక్కడ పెద్ద ఎత్తున రాజకీయ పరమైనటువంటి హింస జరగటానికి ఆస్కారం మనం చూసినటువంటి సందర్భాలు. తర్వాత మీకు ఆంధ్రాకు వచ్చేసరకు పల్నాడు ప్రాంతం, అటు పిడుగురాళ్ళు కానీ, గురజాల కానీ, నరసరావుపేట కానీ, ఈ ప్రాంతాలన్నీ కూడా ఓ విధమైనటువంటి ఫ్యాక్షన్ అక్కడ కూడా ఇప్పటికీ కూడా ఎన్నికలైతే గుతుపలు పట్టుకొని ఉంటారు రెండు వర్గాల రాజకీయ కక్షలు ఇప్పటికీ మనకు కనపడుతున్నాయి. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఊళ్ళు ఖాళీ చేసిపోయి ఇప్పటికీ పునరావాసంలో గడుపుతున్నటువంటి సందర్భాలను ఆ గురజాల ప్రాంతంలో, నరసరావుపేట ప్రాంతంలో, ఆ పిడుగురాళ్ల ప్రాంతంలో మనం చూస్తున్నటువంటి కక్షలు మనకు కనపడుతున్నాయి. ఇప్పటికీ చాలా గ్రామాలు ఖాళీ చేసిపోయినటువంటి సందర్భంలో ఇటీవల ఒక రాజకీయ హత్య కూడా మనకి గురజాల ప్రాంతంలో, మాచర్ల ప్రాంతంలో జరిగినటువంటి సంఘటన మనం చూసాం. అయితే ఆంధ్రప్రదేశ్లో ఇటీవల ఇళ్లపైన దాడులు చేసుకుంటున్నటువంటి సంస్కృతి, తర్వాత పార్టీ ఆఫీసులపైన దాడులు చేసుకుంటున్నటువంటి సంస్కృతి, మాజీ మంత్రుల ఇళ్లపైన దాడి చేస్తున్నటువంటి సంస్కృతిని మనం చాలా స్పష్టంగా చూసాం. కానీ అట్లాంటి పరిస్థితులు మీకు తెలంగాణలో లేవు. అదే ఆ సంతోషాన్ని మిగులుస్తారా భవిష్యత్తులో అనేటటువంటి పరిణామాలు ఇప్పుడు తెలంగాణలో కూడా దారితీస్తున్నాయి. నేను ఇందాక చెప్పాను కదా, తెలంగాణలో ఒక బలమైనటువంటి రాజకీయ శక్తులు ఎదుగుతున్నటువంటి క్రమంలో ఈ రాజకీయ శక్తులు ప్రజలకు మేలు చేసే విధంగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంటుంది తప్ప రాజకీయ ఉద్రిక్తతలను రేపటానికో లేకపోతే రాజకీయ బలాబలాలు తెలుసుకోవటానికో కాకుండా కొంత సంయమనం లాంటి రాజకీయాలు గతంలో తెలంగాణకు ఉన్నటువంటి పేరుని నిలబెట్టేటటువంటి కార్యక్రమాలు చేయాల్సి ఉంటుంది. దీనికి బాధ్యత ఎవరు శ్రీకాంత్? రాజకీయ పార్టీలు, నాయకులు. వాళ్ళు చేసుకుంటున్నటువంటి విమర్శలు ఏంటి చెప్పండి? కామారెడ్డిలో జరిగినటువంటి విమర్శలు, ఇద్దరు చాలా బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తులు. ఒకళ్ళు మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే, ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యే. వాళ్ళ మధ్య జరిగినటువంటి కన్వర్జేషన్స్ మనం చూసాం కదా, ఏ స్థాయిలో రాజకీయ విమర్శలు చేసుకున్నారనేటటువంటి విషయం. కాబట్టి ఇక్కడ పార్టీలు, పార్టీ నాయకులు చాలా బాధ్యతాయుతంగా వాళ్ళు మాట్లాడేటటువంటి మాటలు ఎంత ఉద్రిక్తతలకు దారితీస్తాయో బేరుజు వేసుకొని మాట్లాడాల్సినటువంటి సందర్భం ఉంటే, బట్ ఇది కుస్తీ పోటీలు కాదు కదా, రండి తేల్చుకుందాం,
రండి తెలుసుకుందాం, ఎక్కడైనా సార్, ఇంకొకటి సార్, తెలుసుకుందాం, ఇది ఒక చెప్పండి.